హాయ్ అండి. ఎగ్ చికెన్ గ్రేవీ ఫ్రై అండి. ఈ గ్రేవీ ఫ్రై అయితే రైస్‌కి గానీ, పులావ్ రైస్‌కి గానీ, చపాతీకి గానీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా బావుంటుంది. రెసిపీ అయితే చూపిచ్చేస్తున్నాను చూసేయండి. ముందుగా ఆ చికెన్ అయితే నీట్‌గా వాష్ చేసి పెట్టేసుకోవాలి. దాంట్లోనే ఉప్పు, పసుపు, కారం, వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అయితే ముందుగా ఎగ్స్‌ని ఉడికించేసుకున్నాను కదా! ఆ ఉడికిచ్చేసిన ఎగ్స్‌ని పొట్టు తీసేసుకొని నాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఎగ్స్‌ని కూడా ఏసేసుకొని ఏయించుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే ఆయిల్‌లో ఆనియన్స్ ముక్కలు ఏసుకొని ఉల్లిపాయలకు తగ్గట్టు సాల్ట్ ఏసుకోవాలండి. సాల్ట్ ఏసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసేసుకొని కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా మగ్గిన దాంట్లో మనం ఉడికిచ్చిన చికెన్ కూడా ఏసేసుకోవాలండి. ఇంకా తగినంత కారం, అలాగే గరం మసాలా. గరం మసాలాలోనే ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా ఉందండి. అన్నీ కలిపిన పౌడరే అది. అది కూడా ఏసేసుకొని మనం ముందుగా ఏగించిన ఎగ్స్‌ని కూడా ఏసేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. నేను కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. ఎందుకంటే మసాలాలన్నీ ముక్కలకి, ఎగ్స్‌కి పట్టాలి కాబట్టి. అలా కొద్దిగా వాటర్ పోసేసుకొని దాంట్లోనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఏసేసుకొని మూత పెట్టుకుని మగ్గించేసుకున్నానండి. దగ్గరికైతే వచ్చేస్తుంది గ్రేవీతో. అయితే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర ఏసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.